హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన ఏకదాటి వానకు జనజీవనం స్తంభించింది. వికారాబాద్లో వాహనాలు కొట్టుకుపోయి ఒకరు మృతి చెందగా 7గురు గల్లంతయ్యారు. హైదరాబాద్లోనూ కుంభవృష్టిగా కురిసిన వర్షానికి 3 మృత్యువాత పడ్డారు. జంట నగరాలు కుండపోత వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లాలో మాత్రం జోరు వాన తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఒకచోట 2 ద్విచక్ర వాహనాలు, మరోచోట కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనల్లో 7గురు గల్లంతవ్వగా ఒకరు మృతి చెందారు. వికారాబాద్ మండలం రాళ్లచిట్టెంపల్లి పిల్లారం మధ్య ఉన్న వాగుకు భారీగా వరద వచ్చింది. ప్రవాహ ఉధృతికి వెంకటరెడ్డి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వెంకటరెడ్డి ప్రాణాలతో బయటపడగా భార్య సరిత మృతి చెందింది. ధారూర్ మండలం నాగసముద్రంకు చెందిన మౌలాలి భార్య షరీఫా బేగంతో ఇదే వాగు దాటుతుండగా కొట్టుకుపోయారు. షరీఫా ప్రాణాలతో బయటపడగా మౌలాలి ఆచూకీ దొరకలేదు. బంటారం మండలం బస్వాపూర్ వాగుకు అనూహ్యంగా వరద రావటం వల్ల రాత్రి 7:30 సమయంలో ఇండికా కార్ కొట్టుకుపోయింది. ఇందులో ఉన్న పరిగికి చెందిన 6గురు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెతుకులాడినా ఫలితం లేకపోయింది. రాళ్లచిట్టెంపల్లి, పిల్లారం గ్రామాల మధ్య వాగుపై రైలు వంతెన ఉంది. వాగు ఉధృతిని గమనించిన హైదరాబాద్ బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ అప్రమత్తమై రైలును ఆపేయడం వల్ల ముప్పు తప్పింది. వికారాబాద్ మండలం కొత్తగడి వద్ద 4-5 గంటల పాటు రైలుని నిలిపివేశారు. తాండూరులో కురిసిన భారీ వర్షానికి కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ తాండూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సం సృష్టించింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంపాపేట్, రెడ్డి కాలనీలో విద్యుదాఘాతంతో 2 వ్యక్తులు మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వినాయక విగ్రహం ఊరేగింపులో ఈ ప్రమాదం జరిగింది. గణేష్ శోభయాత్ర రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 2కు చేరుకున్న తర్వాత విద్యుత్ తీగలు రావడంతో కర్ర సాయంతో వాటిని పైకి లేపే ప్రయత్నం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో ముషీరాబాద్ నాగమయ్య కుంటలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లోకి చేరిన వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. జంట నగరాల్లో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తింది. వీధులన్నీ చెరువుల్ని తలపించాయి. వరద గండంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయి అంధకారం అలుముకుంది. ప్రధాన రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలక్పేట రైల్వే వంతెన వద్ద వాహన రాకపోకలు స్తంభించాయి. నాలాలు పొంగి పొర్లాయి. నాచారం వద్ద నాలా పొంగి ప్రధాన రహదారిని ముంచెత్తింది. అక్కడ పరిస్థితిని బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్, ఉప మేయర్ ఫసియుద్దీన్ పరిశీలించారు. బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని నగర ప్రథమ పౌరుడు హామీ ఇచ్చారు. ఉప్పల్లో 7, బండ్లగూడలో 5, గోల్కొండ ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కాప్రా, ఈసీఐఎల్, కుషాయిగూడ, కీసరలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జాగ్రత్తగా ఉండాలని కింది స్థాయి సిబ్బందికి సూచించారు. కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించి పురాతన లైన్లు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పంజాగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదుట ప్రధాన రహదారిపై మ్యాన్హోల్ తెరుచుకోవడం వల్ల ఓ కారు అందులో ఇరుక్కుపోయింది. కొంతమంది యువకులు అప్రమత్తమై దాని చుట్టూ రాళ్లు వేసి వాహన చోదకులకు హెచ్చరిక ఏర్పాటు చేశారు. మేము బండి ఇటు వస్తుంటే కారు అందులో పడిపోయింది. ఇక హెల్ప్ చేద్దామని అందరం కలిసి, నేను ఆయన అందరం కలిసి అందరు గ్యాదర్ అయినాం, లేపినాం.
ఇక మళ్ళీ ఇంకెవరన్నా అట్లనే కాకుండా ఇవన్నీ చేసినాం, ఆ బండలు అవన్నీ తీసి 3-4 సార్లు ఒక ఆయన పెట్టంగా ప్రయత్నిస్తున్నాగా అందులో పడిపోయిండు. మళ్ళీ లేపినాము, ఓపెన్ చేసి పెట్టిరు అది. ఇప్పుడు ఈ వర్షాలు పడుతుంటే కొంచెమన్నా చూసుకోవాలి కదా మన వాళ్ళు. మరి వెళ్తా ఉంటే మ్యాన్ హోల్ చూసుకోలేదు, అది కనపడలేదు, అది కారు వెళ్తా ఉంటే దిగబడిపోయింది. అది ఓపెన్ ఉందనేది తెలీదు, ఆ వాటర్ ఫ్లోలో అలాగే బండితో అలాగే వెళ్ళిపోతుంటే అది దిగబడిపోయింది. మరి వీళ్ళంతా హెల్ప్ చేశారు మళ్ళీ వెనక్కి లాగడానికి. ఇప్పుడు ఆల్రెడీగా ఇంకోర పడకుండా ఆ రాళ్ళు ఆ కర్రలు అవి తెస్తే కర్ర కూడా పెడితే లోపలికి పోతా ఉంది ఆ కర్ర, అందుకే కొంచెం ముంగడ పెట్టేసి రాళ్ళు అవన్నీ సపోర్టింగ్గా పెట్టినాము. చూడండి ఇవాళ రేపు ఎవరో పబ్లిక్ నడుచుకుంటూ పోతే అల్ల పడితే కష్టమే కదా. 2-3 సార్లు ఒక అతను పడుతూ ఉన్నాడు, పాప హెల్ప్ చేసి దాంట్లో పడుతున్నాడు. ఏదో ఒకరిని సపోర్ట్ ఉంది కాబట్టి అతను పైకి లాగారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.